కానీ ఇది 100% టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యము. వాళ్లకు ప్రజల మీద ప్రజల ప్రాణాలు ఎక్కువనా లేకుంటే రియల్ ఎస్టేట్ దాహం ఎక్కువనా అది అడుగుతున్నాను. ఉల్టా నా మీద ఆరోపణ చేస్తుంది ఏంటంటే అది ఉన్నది సోషల్ మీడియాలో నేనంట గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టి నేను ఆపించినట్ట. అరే నేనే తీసుకొచ్చినోని నేను ఎందుకు ఆపిస్తా? నేను చెప్పింది ఏంటంటే చక్కగా రోడ్ కావాలి, చక్కగా రోడ్ అయితే బ్యానియన్ ట్రీస్ కూడా పోవు అండ్ ఇది తొందరగా కావాలని నేను 10 ఏళ్ల సంది నేను పట్టాడు. హైవే రాకముందు కూడా స్టేట్ హైవే నన్ను చక్కగా చేయమని అడిగినాను. అయితే ఇప్పుడు వాళ్ళు ఉల్టా వాళ్ళు ధర్నా చేస్తారంట, అసెంబ్లీ ముత్తడట. పిచ్చోళ్ళ పాగలగారా అమ్మ, ఎవరికి తెలియదా? వాళ్ళే ఉన్నారు 10 ఏళ్ళు, 16 నుంచి ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. ఇది 100% టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది, వాళ్ళ నాయకులు వాళ్ళ రియల్ ఎస్టేట్ దాహం వల్లనే ఇదైంది.